అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రేడిక్స్. ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి. రీడింగ్ వచ్చిన కార్డ్స్ని బట్టి సిచ్యువేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అండ్ ఫస్ట్ మెడిటేషన్ బౌల్ యూజ్ చేద్దాము. ఓకే, సో తెలుసు కదా మీకు, ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ గురించి కూడా ఆలోచించుకోవద్దు, పాజిటివ్ నెగిటివ్ ఏది ఆలోచించొద్దు. మీకు ఎక్కడ వీలైతే అక్కడ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ అట్లా కూర్చోండి. ఓకే, ఒక 2 minutes మనం మెడిటేషన్ చేసుకుందాము. ఓకేనా, స్టార్ట్ చేస్తున్నా అండి. ప్రశాంతంగా కూర్చోండి. ఓకేనా, మనసులో ఏ బాధ వద్దు, అది ఏ రకంగా కూడా ఆలోచించొద్దు. ఓకే, ఓం నమ శివాయ. యా, థ్యాంక్ యూ. ఓకే అండి, మీరు మెడిటేషన్ అయిన తర్వాత మీరు ఏ దేవుని నమ్ముతారో ఆ దేవుని తలుచుకోండి. ఓకేనా, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ యూనివర్స్ డెక్ నుంచి చూద్దాము. 1 minute. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని చూస్తున్నారండి. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో నేను ఇంకా డిఫరెంట్గా మీకు ఏదైతే అవసరమో అది చేయడానికి, ఆ రీడింగ్ చేయడానికి నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి
టవర్ వచ్చింది. ఇది కొంచెం హార్డ్గా ఉండేటట్టు ఉంది ఈ రీడింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ మీరెవరు కూడా, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తానండి, ఎవ్వరు కూడా అసలు స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఎందుకు అంటే నాకేదో వ్యూస్ రావాలని కాదు, చాలామందికి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, బట్ కంప్లీట్గా వినట్లేదు. ఇది మ్యారీడ్ వాళ్ళకా అన్మ్యారీడ్ వాళ్ళకా అని చెప్పి మళ్ళీ నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడుగుతున్నారన్నమాట. నేను చాలా రోజులుగా చూస్తున్నాను, సో పెద్దగా పట్టించుకోలే, బట్ అందుకే ఇప్పుడు చెప్తున్నాను, క్లియర్గా వినండి. నేను చెప్పేటప్పుడు మీకు మెన్షన్ చేస్తా, ఓన్లీ పర్టికులర్ మెసేజ్ ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకి అంటే ఇది ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకి అని చెప్తా, లేదు అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి అని చెప్తా. ఇక్కడ ప్రజెంట్ ఈ రీడింగ్, ఇప్పుడు ఈరోజు మనం చూసే రీడింగ్ ఏంటంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేమీ లేదండి, ఇద్దరు కలిపి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి ఇది వర్తిస్తుంది. ఓకే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు తలుచుకొని ఈ రీడింగ్ చూడండి అంతే. అంటే మీ పర్సన్ కోసం, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పర్సన్కి చాలా 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 ఇంట్రెస్ట్ ఉందండి మీరంటే, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎంత ఇష్టం అంటే ఈ పర్సన్కి మీ గురించి ఎంత అలా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళు నిద్రలో లేచి అంటే తాను కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట, ఎక్కడున్నారు ఏంటి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ప్రతిరోజు థర్డ్ పార్టీ యాక్చువల్లీ థర్డ్ పార్టీ లేకుండా నేను రీడింగ్ చేయాలని ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లా. ఈ థర్డ్ పార్టీ లేకుండా అసలు రీడింగే అవ్వట్లేదు. ఓకే, సో ఈ థర్డ్ పార్టీతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మేబీ ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్ పికిల్స్ కొనమంటే ఇవ్వలేదేమో, సో అందుకే వీళ్ళు అలిగినట్టున్నారు థర్డ్ పార్టీ. సో రివెంజ్ తీర్చుకుంటున్నారు ఈ పర్సన్ మీద. సో ఎంత అలా అంటే నిద్రలో ఈ పర్సన్ ఉలిక్కిపడి లేచి ఈ టైంలో నా పర్సన్ నాతో ఉంటే బాగుండు కదా అన్నట్టుగా ఇట్లా అయిపోతున్నారు. అంటే థర్డ్ పార్టీ అంత స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే, జోక్స్ ఆఫ్ ద పార్ట్ అది పక్కన పెట్టేస్తే ఏదైనా కానీ ఈ థర్డ్ పార్టీ కొంచెం స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఈ పర్సన్కి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరంటే సెన్సిటివ్గా ఉన్నారు, అఫ్కోర్స్ మీరు స్ట్రాంగే, బట్ మీరు స్ట్రాంగ్ అనేది ఒక పాజిటివ్ వేలో ఉన్నారు, బట్ ఈ థర్డ్ పార్టీ ఒక నెగిటివ్ వేలో స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇక్కడ ఈ పర్సన్ ఆ నెగిటివ్ వైబ్ అనేది తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. సో నిద్రలో ఉలికిపడి లేచి అనవసరంగా నేను ఇక్కడ ఇరుక్కున్నాను, ఈ టైంలో నా పర్సన్ ఉంటే మేబీ బాగుండేదేమో అన్నట్టుగా వాళ్ళు, సారీ నేను పాపం అనను, నన్ను కొట్టేటట్టున్నారు ఈసారి అయితే, వచ్చి మరి కొడతారు కదా మీరు పాపం అంటే. సో నేను పాపం అయితే అనను, బట్ బాధపడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని నిద్రలో కూడా గుర్తు చేసుకొని అంత బాధపడే సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే నిన్ను వదిలేసి నేను వచ్చేసాను అన్నట్టు ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారండి. మిమ్మల్ని వదిలేసి ఎందుకు ఇంత అన్యాయం చేశాను మీకు అన్నట్టు ఈ పర్సన్ చాలా క్లియర్గా బాధపడుతున్నారన్నమాట. బట్ ఏంటంటే ఇప్పుడు క్లియర్గా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళు ఒక బెస్ట్ పర్సన్ లాగా ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే టైం అనేది కరెక్ట్గా లేదు ఇప్పుడు మనకి అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ వదిలిపెట్టరండి. ఓకే, థర్డ్ పార్టీ వదిలిపెట్టరు అంతే. చెప్తున్నాను కదా, థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇక్కడ. అందుకే థర్డ్ పార్టీ వదిలిపెట్టే సిచ్యువేషన్లో లేరు ఈ పర్సన్ని. సో ఇది కరెక్ట్ టైం కాదు, నేను నీ దగ్గరికి రావడానికైనా, మనకి రీయూనియన్ అవ్వడం కోసమైనా, మన ఇద్దరం కలిసి ఉండడం కోసమైనా ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కరెక్ట్గా లేవు థర్డ్ పార్టీతో. సో ఈ పర్సన్ ఉద్దేశం ఏంటి అంటే థర్డ్ పార్టీని ఫస్ట్ సెటిల్ చేసేయాలి. సెటిల్ చేసేయడం అంటే వాళ్ళకి ఏదో ప్రాపర్టీస్ కొనిచ్చి అక్కడ ఏదో ఉండి వాళ్ళని ఏదో సెటిల్ చేసేసి ఫినాన్షియల్గా స్టేబుల్ తెచ్చేసి ఇది కాదు. ఆ థర్డ్ పార్టీతో సెటిల్మెంట్ చేసేసుకోవాలి కంప్లీట్గా, ఇంకా మళ్ళా ప్రాబ్లం అనేది మీ ఇద్దరు ఫ్యూచర్లో రాకుండా. సో ఇప్పుడు ఆ పర్సన్ ఈ థర్డ్ పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేశారన్నమాట, మీ మీద కాదు. అంటే ఇక్కడ మీ మీద అంటే నా మీద ఎందుకు ఉంటుందిలే అని చెప్పి మీరు ఇంకోలా అనుకోవద్దు. ఇప్పుడు మీ మీద కాన్సన్ట్రేషన్ చేసే సిచ్యువేషన్లో ఈ పర్సన్ లేరు. ఎందుకంటే ఇరుక్కున్నాను అన్నట్టు ఈ పర్సన్కి క్లియర్గా అర్థమైంది ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అనేది థర్డ్ పార్టీ దగ్గర.
ఓకే. సో ఈ పర్సన్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యేది ఇదే అన్నమాట. ఫస్ట్ థర్డ్ పార్టీని సెటిల్మెంట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. అంటే ఇంకా తనతో ఏ విధంగా కూడా కాంటాక్ట్ లేనిది లేకుండా ఒక సెటిల్మెంట్ కోసం ఈ పర్సన్ ట్రై చేస్తున్నారండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు. సో ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గరికి రాలేరు కదా, సో ప్రతిసారి తలుచుకుంటున్నారన్నమాట. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ సిచ్యువేషన్ ఏంటి, లేదంటే మీరు ఎవరికైనా కమిట్ అయిపోయారా అన్మ్యారీడ్ అయితే, లేకపోతే మ్యారీడ్ అయితే ఇంకా ఈ పర్సన్కి ఇంకా సెకండ్ ఛాన్స్ ఇవ్వరా. యాక్చువల్లీ నిన్న రీడింగ్లో వచ్చింది మనకి గుర్తుందా, ఇదే మెసేజ్ వచ్చింది, సేమ్ మెసేజ్ మనకి వచ్చిందన్నమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మీ పాత మెసేజెస్ కానీ కాల్స్ కానీ పిక్స్ కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక కన్వర్జేషన్ అనేది తలుచుకొని మేబీ అప్పుడు అట్లా జరుగుండకపోకుంటే బాగుండేదేమో, మేబీ అప్పుడు సంతోషంగా ఉన్నాం కదా, నేనే కొంచెం నాలో చేంజ్ ఉంచుంటే బాగుండేది, మేబీ ఈరోజు నేను ఇలా బాధపడే వారిని కాదు కదా అని చెప్పి తనలో తాను బాధపడుతున్నారన్నమాట. బట్ ఏంటంటే ష్యూర్లీ మీరు తనకి కావాలి, ఈ పర్సన్కి ఖచ్చితంగా మిమ్మల్ని ఈ పర్సన్ కలవాలనుకుంటున్నారండి. ష్యూర్ మీకు రికన్సిలేషన్ అనేది ఉంటుంది. సో ఒకసారి టైమర్ డెక్లో కూడా చూద్దాము లాస్ట్లో ఇది ఎందుకు వచ్చిందో మెసేజ్ మరి. ఓకే, రికన్సిలేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది యావరేజ్గా చూద్దాం. ఖచ్చితంగా అదే టైం జరుగుతుంది అని చెప్పలేను, కానీ నేను యావరేజ్గా మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎందుకంటే మనకిప్పుడు లాస్ట్ 4 daysలో 9 members చెప్పారు. మా పర్సన్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, కాల్ వచ్చింది అని చెప్పి మన ఛానల్లో అఫీషియల్గా మన ఛానల్లో వచ్చిన రీడింగ్స్లో మెసేజ్ చేశారు, కామెంట్స్ చేశారు. మీకు డౌట్ ఉంటే ఎవరైనా చెక్ చేసుకోండి లాస్ట్ 4 daysలో. ఓకే, సో యాక్చువల్లీ నేను హ్యాపీగా ఉన్నాను. సో కంగ్రాచులేషన్స్ అండి. రిమైనింగ్ వాళ్ళు కూడా ప్లీజ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, అందరికీ ఖచ్చితంగా రియూనియన్ అవుతుంది. కాకపోతేనండి నేను ఒకటి చెప్తా, కర్మ అనేది ఉంటుంది. అది మీరు మీ విషయంలో కానీ మీ పర్సన్ విషయంలో కానీ, సో ఈ కర్మ అనేది ఏంటంటే కొంచెం అడ్డుపడుతుంది అంతే, లేట్ అంతే. సో ఈ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా మీతో కలిసి లైఫ్ లాంగ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఎట్లా అంటే భయంకరంగా బాధపడుతున్నారన్నమాట. మీ దగ్గర ఏదైతే నిజాలు దాచిపెట్టారో ఇప్పుడు ఆ విషయాలన్నీ మీకు తెలిసిపోయాయి. ఈ పర్సన్ ఏదైతే నిజాలు దాచిపెట్టి అబద్ధం చెప్పారో ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా మీకు తెలిసిపోయాయి. తెలిసి ఈ పర్సన్ ఇంకా మీరు అసహించుకునే పొజిషన్కి వచ్చేసారు. ఈ విషయం ఈ పర్సన్కి తెలిసిందన్నమాట. నా పర్సన్ ఇప్పుడు ఇంత భయంకరంగా అసహించుకుంటున్నారు కదా, ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఐమ్ సారీ. సో ఈ పర్సన్ ఎలా అంటే మ్యూజిక్ వింటూ తనని తాను రీఫ్రెష్ చేసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తన మొహం మీకు చూపించలేరు, క్లియర్ మెసేజ్ ఇది. సో తనకి సంబంధించిన కొన్ని తెలియని కూడని విషయాలు కూడా మీకు చాలా తెలిసిపోయినాయి. ఏదైతే మన పర్సన్ నుంచి మనం వినకూడదో, ఏదైతే మన పర్సన్ నుంచి మనం తెలుసుకోకూడదో అలాంటి భయంకరమైన విషయాలు మీకు తెలిసినాయి. సో మీకు తెలిసిన విషయం ఈ పర్సన్కి తెలిసిపోయింది. నా పర్సన్కి నా గురించి మొత్తం తెలిసిపోయింది, నా పరువు పోయింది, నేను మొహం చూపించలేను అన్నట్టు ఈ పర్సన్ ఉన్నారు ఇట్లా. సో ఈ పర్సన్ ఏంటంటే మ్యూజిక్ వింటూ అంటే అదే రకంగా అయినా కానివ్వండి, ఒకలాంటి మ్యూజిక్ వింటూ తనని తాను రిఫ్రెష్ చేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఎలా మళ్ళా తన వైపుకి తిప్పుకోవాలి అనేది ట్రై చేస్తున్నారన్నమాట. అట్లా ఇప్పుడు చూడండి, మనము మనసు బాగాలేనప్పుడు చాలామంది మ్యూజిక్ వింటారు, ఇంక్లూడింగ్ మీ. ఓకే, సో దానిలో అలాంటప్పుడు కొన్ని కొత్త ఐడియాస్ వస్తాయి అన్నమాట. సో ఇలా చేద్దామా, అలా చేద్దామా అని చెప్పి. సో ఈ పర్సన్ ఇదే ట్రై చేస్తున్నారు, మనకి ఏదైనా కొత్త ఐడియా వస్తుందేమో మళ్ళీ మన పర్సన్ని కలవడానికి అని చెప్పి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ మీకు చెప్పాలనుకునే మెసేజెస్ ఏంటి అంటే, నా లైఫ్ ఇంతకు ముందులా లేదు, నేను చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను బికాజ్ ఆఫ్ నేను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా. నేను చేసిన తప్పులకే ఇప్పుడు నా లైఫ్ అనేది, నా సిచ్యువేషన్ అనేది చాలా వర్స్ట్గా అయిపోయింది అని చెప్పి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లా మీ దగ్గరికి రావడానికి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఈ పర్సన్ ఇప్పుడు.
ఎలా అంటే ఎంత వరస్ట్ థింకింగ్ ఎలా ఉంది అంటే, ఒకవేళ మీరే తనని వదిలేస్తున్నారేమో, ఇంకా అంటే విసిగిపోయి ఉన్నారు కదా మీరు. సో సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఈ పర్సన్కి ఒక భయం పట్టుకుందన్నమాట. సో ఎంత విసిగిపోయి ఉన్నారో అనేది ఈ పర్సన్కి అర్థమైంది. ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే, నువ్వు నన్ను వదిలేసే కంటే నేనే దూరంగా వెళ్ళిపోతాను నీ నుంచి అని చెప్పి ఈ పర్సన్ క్లియర్గా ఒక అలాంటి ఈగోలే కానివ్వండి, లేకపోతే ఇమ్మెచ్యూరిటీ అనుకుందాము, ఏదైనా కానీ పర్సన్ అలా ఆలోచిస్తున్నారన్నమాట. నువ్వు నన్ను వదిలేసి నన్ను చీకొట్టే కంటే నేనే ముందే వెళ్ళిపోతాను ఈ లైఫ్లో నుంచి, బట్ నాకు క్లారిఫికేషన్ కావాలి అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో క్లారిఫికేషన్ కావాల్సింది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీకు, ఈ పర్సన్కి కాదు. బట్ ఈ పర్సన్ క్లారిఫికేషన్ అడుగుతున్నారంటే అది ఈ పర్సన్లో ఉన్న ఇమ్మెచ్యూరిటీ, చిన్నపిల్లాడి తత్వం అంటారు కదా. సో ఇప్పుడు ఈ ఇమ్మెచ్యూరిటీ అనేది పనికిరాదు, కన్ఫామ్గా పనికిరాదు. నా మెంటాలిటీ ప్రకారం నేను చెప్తున్నా అన్నమాట. సో ఇమ్మెచ్యూరిటీ అనేది పర్సనల్ లైఫ్లో ఎప్పటికీ పనికిరాదండి. ఒక సరదాగా మాట్లాడుకోవడం వేరు, సరదాగా ఒకరినొకరు ఏడిపించుకోవడం వేరు ఆ చిన్నపిల్లల లక్షణంతో. సో నేను ఉన్నాను కదా, ఇప్పుడు అప్పుడప్పుడు సరదాగా చిన్నపిల్లలా మాట్లాడుతూ ఉంటాను, ఇలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పి. బట్ చాలా రిమైనింగ్ టైంలో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతా. డిపెండ్ అపాన్ సిచ్యువేషన్స్ మనం అట్లా చేంజ్ అయిపోవాలి. బట్ ఈ పర్సన్ అలాంటి మెచ్యూరిటీ కనిపించట్లేదు. బట్ ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి ఒక చేంజ్ అనేది రావాలి, మీ సైడ్ నుంచి ఒక కమ్యూనికేషన్ రావాలి అని చూస్తున్నారే తప్ప, తన తప్పులు తెలుసుకున్నారు, బట్ ఏంటంటే తన తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడానికి ఈ పర్సన్ ట్రై చేయట్లేదు. కొంచెం డిఫరెంట్గా జరిగితే బాగుండు అంటే, తప్పు వీళ్ళు చేశారు, బట్ సారీ చెప్పాల్సింది ఎవరు? ఈ పర్సనే. బట్ కొంచెం డిఫరెంట్గా జరిగితే బాగుండు, ఓకే ఏదో అయిపోయింది, నువ్వు రా మళ్ళీ నా లైఫ్లోకి, మనం కలిసిపోదాము, మళ్ళీ కలిసి ఉందాము అని చెప్పి మీరు ఏమైనా అంటారేమో అన్నట్టు మీరు ట్రై చేస్తున్నారన్నమాట. సో చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, నేను చాలా మెసేజెస్ చేశాను బట్ రెస్పాండ్ కాలేదు అంటే, చెయ్యొద్దండి. నేను అదే చెప్తున్నా, చెయ్యొద్దు. చేస్తే పర్సన్ ఇంకా దూరంగా అయిపోతారు. ఈ పర్సన్ మళ్ళీ మన మనిషి ఎలాగో మన వైపు వస్తున్నారు, మనం ఇలాగే బెట్టు చేద్దాము, ఇట్లానే చేద్దాము, వాళ్ళే చచ్చినట్టు వస్తారు మన దగ్గరికి అనుకుంటారే తప్ప, మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా యూజ్ లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మెచ్యూరిటీలో ఉన్నారు, ఎలా వస్తారు? తనకి తాను రావాలి కదా, తనకి తాను మెసేజ్ చేయాలి, తనకి తాను కాల్ చేయాలి, తనకి తాను మిమ్మల్ని కలవాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలనుకోవాలి. మీరు చేసినంత మాత్రాన యూజ్ లేదు. నేను చాలామందికి ప్రతిరోజు అదే చెప్తాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నేను చాలా కాల్స్ చేశాను, మెసేజ్ చేశాను, మరి రాలేదు అంటే, రారు. నేను అదే కదా చెప్తున్నాను, రారు వాళ్ళు. మీరు చేసినంత మాత్రాన రారు, మీరు చేస్తే అస్సలు రారండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ పర్సన్ చేసే వరకు వెయిట్ చేయండి. సహనం ఇంపార్టెంట్ అండి. ఓకే, సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మీకు సహనంగా ఉండాలి. ఏదో 10 years 15 years నుంచి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కొంచెం సహనంగా ఉండాలి, లేదంటే ఇదంతా అవ్వదండి. ఇలానే వెయిట్ చేస్తూనే ఉండాలి, నా పర్సన్ నన్ను పట్టించుకోవాలా, నా మెసేజ్కి రెస్పాండ్ అవ్వాలా, కాల్కి రెస్పాండ్ అవ్వాలా, ఇలా అనుకోవడమే జరుగుతుంది తప్ప పర్సన్లో చేంజ్ రాదు. తనకి తాను చేంజ్ అవ్వాలి, తనలో ఉన్న ఇమ్మెచ్యూరిటీ అనేది చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను రియలైజ్ అవుతున్నారు, బట్ మీ దగ్గరకు వచ్చేంత మెచ్యూరిటీ లేదు. తన ప్రాబ్లమ్స్ వల్ల రియలైజ్ అవుతున్నారే తప్ప మిమ్మల్ని బాధ పెట్టినందుకు రియలైజ్ అవ్వట్లేదు. అది కదా మనకు కావాల్సింది. ఓకే, సో ఈ పర్సన్కి ఏంటి అంటే, తనకున్న బాధల వల్ల మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ అట్రాక్ట్ అయితే సరిపోతుందా? మీకు కమ్యూనికేషన్ రావాలి కదా, ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది రావాలి కదా, ఒక పర్ఫెక్ట్ రికన్సిలేషన్ అనేది జరగాలి కదా. సో ఈ పర్సన్లు ఏంటంటే మీకు అట్రాక్ట్ అవుతున్నారు, మీరు చాలా అట్రాక్ట్గా కనిపిస్తున్నారు, చాలా అట్రాక్ట్గా కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి 2 cards వచ్చాయి. అట్రాక్ట్గా కనిపించినంత మాత్రాన అయిపోదండి అది. సారీ, ఈ మాట మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. అట్రాక్ట్ అవ్వడం అంటే ఫిజికల్ వైబ్ కోసం మాత్రమే, అంటే ఇంతకంటే క్లియర్గా మనం మాట్లాడుకోకూడదు. ఓకేనా? అది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఇద్దరికి వర్తిస్తుంది. అంతే, వస్తారు, యూస్ చేసుకుంటారు,
వెళ్ళిపోతారు, మళ్ళీ బోర్ ఫీల్ అవుతారు, వెళ్ళిపోతారు. ఇదేనా మీకు కావాల్సింది? కాదు కదా. మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడం కావాలి. పర్సన్ వస్తారు, సమ్ ఫిజికల్గా యూస్ చేసుకోవడం సంథింగ్ జరుగుతుంది, మళ్ళీ 2 days బాగుంటారు, మళ్ళీ బోర్ ఫీల్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఇది కాదు మీకు కావాల్సింది. సో ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి. మీరు కాల్స్ చేయొద్దు, మీకు మెసేజ్ చేయొద్దు. అలాంటి మెసేజ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తా, మీరు ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్పి. ఓకేనా? బట్ నేను ఎందుకు చెప్తున్నాను, స్ట్రాంగ్గా ఉండండి అంతే. నేను ప్రతిసారి ఇదే మాట నేను చెప్తున్నాను. ఓకే. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లియర్ మెసేజ్ వస్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మీది పర్సన్కి డౌట్ కూడా ఉంది. అంటే ఎప్పుడైతే మీకు సెపరేషన్ జరగడానికి ముందు అనేది జరిగిందో, గొడవలు స్టార్ట్ అయ్యాయో, అప్పుడు ఈ పర్సన్కి ఒక డౌట్ ఉంది, నేను కాకుండా ఈ పర్సన్కి ఎవరో ఉన్నారు వీళ్ళ లైఫ్లో, ఇంకా పర్సన్ నాలాగా వేరే పర్సన్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే వీళ్ళు థర్డ్ పార్టీని చూసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. అంటే మీరు ఎవరితోనో సరదాగా మాట్లాడుతున్నారు, ఈ మెసేజ్ ఎందుకు 3 days నుంచి కంటిన్యూగా వస్తుంది నాకు, మీకు ఎవరో ఉన్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అసలు. అనుమానం పెనుభూతం అవుతుంది తప్ప అది ఒక పాజిటివ్ వైబ్ రాదు అసలు ఎప్పటికీ కూడా. ఒక మనిషిలో అనుమానం రాకూడదు. లైవ్లో కూడా నేను చాలామంది చెప్తున్నాను, థర్డ్ పార్టీ ఉన్నారా అని అడుగుతారు. ఉన్నారా అంటే అది డౌటే. కళ్ళతో చూస్తే నమ్మాలి, కళ్ళతో చూడండి ఎప్పుడు కూడా నమ్మకూడదండి. మనం తెలుసుకోవాలి. ఒకవేళ డౌట్ ఉంది అంటే తెలుసుకోవడానికి ట్రై చెయ్యాలి. మనం కళ్ళతో చూడటానికి ట్రై చేయాలి ఆ పర్సన్ని, అప్పుడు నమ్మాలి. సో మనం నాతో లేరు అంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది అని ఊహించుకోకూడదు. అది అనుమానం. అంటే ఇది మీ విషయంలో చెప్తున్నా. బట్ ఈ పర్సన్కి ఏంటి అంటే ఇక్కడ ఈ మెసేజ్ 75% కనెక్ట్ అవుతుందండి చాలామందికి. అంటే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీ మీద కొంచెం అనుమానం కూడా ఉంది ఈ పర్సన్కి. సో అలాంటి అనుమానం అయితే ఉండకూడదండి. రేపు మీ దగ్గరికి వచ్చినా కూడా అనుమానం అనేది కంటిన్యూ అయిపోతుంది. సో పర్సన్ రియలైజ్ అవ్వాలి, తను చేసిన తప్పుకి రియలైజేషన్ అనేది రావాలి. సో క్లియర్ మెసేజ్ వస్తుంది ఏంటి అంటే, నిన్ను వేరే వాళ్ళతో చూసాను. ఇక్కడ 2 of Pentacles వచ్చింది. ఇది డిఫరెంట్ మీనింగ్ వస్తుందన్నమాట ఇది. సో నాకు థర్డ్ పార్టీ కాదు, నీకే థర్డ్ పార్టీ ఉంది, అందుకే నేను కూడా థర్డ్ పార్టీని చూసుకోవాల్సి వచ్చింది అన్నట్టు ఈ పర్సన్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అంటే తన మనసులో ఫీలింగ్ అన్నమాట. మనకి యూనివర్స్ చెప్తున్నారు ఈ మాటని, తను అలా ఫీల్ అవుతున్నారని చెప్పి మీ పర్సన్, యూనివర్స్ మనకిచ్చే గైడెన్స్ ఇది. సో మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఏంటి అంటే, ఎవరు తనకి దగ్గరగా ఉన్నా కూడా మీ అంత అట్రాక్ట్ అవ్వట్లేదు అన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు చాలా జెన్యూన్గా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, ప్యూర్ లవ్ ఇచ్చారు, ఒక మదర్లీ ఫెమినైన్ లవ్ ఇచ్చారు, ఒక ఫాదర్ లవ్ ఇచ్చారు. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఒక మదర్ లాగా చూసుకున్నారు, ఒక ఫాదర్ లాగా చూసుకున్నారు. బట్ థర్డ్ పార్టీ కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే వేరే ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవ్వరు కూడా మీలా చూసుకోరు కదా. సో ఇప్పుడు ఎంతమంది ఎంత క్లోజ్ అయినా కూడా నాకు నీలా అనిపించట్లేదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. యూనివర్స్ అదే చెప్తున్నారు. ఈ పర్సన్ ప్రతి మినిట్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా. ఓకే, మిస్ అవుతున్నారు. ఎంతమంది దగ్గరగా ఉన్నా కూడా మీ దగ్గర వచ్చిన ఒక ప్రెజెన్స్ అనేది, మీ దగ్గర వచ్చిన ఒక పాజిటివ్ వైబ్ అనేది ఈ పర్సన్కి రావట్లేదంట. ఇది యూనివర్స్ క్లియర్ మెసేజ్. సో ఎట్లా అయినా సరే తను మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇది ద సన్ కార్డ్ అండి, వన్ ఆఫ్ ద పాజిటివ్ కార్డ్ టారోలో. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, టారో ఫాలో అయిన వాళ్ళకి అందరికీ సన్ కార్డ్ మీనింగ్ తెలిసే ఉంటుంది కదా. సో బట్ ఏంటంటే ఇక్కడ మీకు దగ్గరగా రాలేకపోతున్నారు. ఫస్ట్ మెసేజే మీకు చెప్పాను, గుర్తుంది కదా, ఫస్ట్ స్టార్ట్ చేయడమే అది చేసా. ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, బట్ రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ స్ట్రాంగ్గా కట్టి పడేశారన్నమాట ఈ పర్సన్ని. అందుకు మీకు క్లోజ్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు చాలామంది. ఇంకొంతమందికి ఏంటి అంటే ఈ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ, లేకపోతే ఈగో, లేకపోతే సంథింగ్ పొగరు, ఇంకేదైనా కానివ్వండి, క్లోజ్ అవ్వడానికి అడ్డొస్తుంది. అహంకారం అనేది అడ్డొస్తుందన్నమాట. అహంకారం అంటే తిండి పెట్టదు కదా, తిండి పెట్టదు అహంకారం, ఈగో, పొగరు, అసూయ, ఇమ్మెచ్యూరిటీ, ఇలాంటివన్నీ తిండి పెట్టవు.
అది పర్సన్కి అర్థం కావట్లా. సో ఎట్లా ఈ సిచ్యువేషన్ని డీల్ చేయాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 7 మెంబర్స్ ఈ పర్సన్ అడ్డుకుంటున్నారు. ఓకే, బట్ ఈ పర్సన్ ఈ 7 మెంబర్స్ని అడ్డుకోలేకపోతున్నారు. అంటే తన చుట్టూ ఉన్న సమస్యలు అన్నమాట. అలాంటి సమస్యల్లో ఈ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల ఇరుక్కున్నారు. ఇక్కడ చాలా హార్డ్గా ఫీల్ అవుతున్నారు. తను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా హార్డ్గా అయిపోయింది. ఈ థర్డ్ పార్టీ వల్ల ఇలాంటి రకరకాల సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయి ఎవరికైనా ప్రామిస్ చేయడం కానివ్వండి, థర్డ్ పార్టీ వల్ల ఎవరికైనా మనీ హెల్ప్ చేయడం కానివ్వండి, థర్డ్ పార్టీకి సంబంధించిన పర్సన్స్కి హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, ఏదైనా సంథింగ్ అది ఏదైనా కావచ్చు. ఈ పర్సన్ ఏంటంటే అక్కడ ఇరుక్కుపోయారు. ఈ పర్సన్ బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఈ పర్సన్ లైఫ్ ఏంటంటే ఎంత హార్డ్గా ఉందంటే తనకు కూడా అర్థం కాని సిచ్యువేషన్లో అయిపోయారు. తనకు కూడా అర్థం కావట్లేదు తన పొజిషన్ ఏంటో, అసలు నా బతికేంటో అనుకుంటున్నారు ఈ పర్సన్. క్లియర్గా చెప్పాలి అంటే అలా అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరకు వచ్చి ఎట్లా ఉంటారు? సో ప్రెజెంట్ ఇక్కడ యూనివర్స్ చెప్పే మెసేజ్ ఏంటి అంటే మీలో చేంజ్ రావాలండి. ఎప్పుడు వస్తారు అని చెప్పి పర్సన్ గురించి ఆలోచించడం కాదు. పర్సన్ వస్తారు, బట్ ఎలా వస్తారనేది మీకు తెలియాలి. వచ్చి వెళ్ళిపోతారా, వచ్చి మనతోనే ఉండిపోతారా, లేకపోతే వచ్చి నాకు వద్దు అని నువ్వు చెప్పడానికి వస్తున్నారా? ఈ 3 వేస్లో ఆలోచించాలి కదా. ఏదో అట్రాక్ట్ అవుతున్నారు, వస్తున్నారు, ఉంటారు, వెళ్ళిపోతారు. లేదా నాకు ఇంకా నీ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను అక్కడే ఉండిపోతా అని చెప్పడానికి వస్తున్నారా? లేదా ఖచ్చితంగా నాకు ఎవ్వరు వద్దు, నువ్వు మాత్రమే కావాలి అని చెప్పడానికి వస్తారా? ఇది తెలియాలి అంటే ఫస్ట్ మీలో చేంజ్ రావాలండి. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. యూనివర్స్ ఇక్కడ క్లియర్ గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చింది. నేను ఫస్టే చెప్పాను కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ టవర్ వచ్చింది. మీలో చేంజ్ రాకపోతే చాలా కష్టం. చూడండి, ఇదిగో చూడండి. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే చెప్పుడు మాటలు చాలా వింటున్నారండి. ఇలా అయితే కష్టం కదా. ఎప్పుడైనా సరే పర్సనల్ రిలేషన్షిప్లో చెప్పుడు మాటలు వింటే అది నాశనమే ఆ రిలేషన్. ఖచ్చితంగా నేను చెప్తున్నా. నేను కౌన్సిలింగ్ ఇస్తాను కదా చాలామందికి, ఇదే చెప్తాను. వైఫ్ అంటారు నా పర్సన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు అని. హస్బెండ్ ఏమంటారు, లేదు నా వైఫే వింటుంది, వాళ్ళ మమ్మీ చెప్పిన మాటలు, వాళ్ళ డాడీ చెప్పిన మాటలు, వాళ్ళ బ్రదర్ సిస్టర్ చెప్పిన మాటలు అంటారు. ఇద్దరిదే మిస్టేక్ ఉంటుంది. ఎవ్వరు వినకూడదు. వాళ్ళలో వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే తనలో తాను వాళ్ళు కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, తనుకుంటారా, ఏం చేసుకున్నా కూడా అక్కడి వరకే ఉండాలి. ఆ బెడ్రూమ్లోనే అన్నీ సాల్వ్ చేసుకోవాలి, బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత థర్డ్ పర్సన్కి ఈ గొడవలన్నీ తెలియకూడదు. అది అత్తగారైనా తల్లి అయినా ఎవరైనా సరే వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవాలి. వాళ్ళలో వాళ్ళే డిస్కస్ చేసుకోవాలి. వైఫ్ హస్బెండ్ కొడుతుందా, హస్బెండ్ వైఫ్ని కొడతారా, అది వాళ్ళ ఇష్టం. తన్నుకోండి, ఏదైనా చెయ్యండి, అక్కడి వరకే ఉండాలి. బెడ్రూమ్ నుంచి గడప దాటి బయటకు వస్తే మళ్ళీ గొడవ మళ్ళీ రీస్టార్ట్ అవ్వకూడదు. ఒకసారి సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఈ గొడవ గురించి మళ్ళీ రెండోసారి గొడవ వచ్చినప్పుడు ఈ పాత గొడవని తీసుకురాకూడదు. మళ్ళీ పంచాయతీలు పెట్టుకుంటారు చాలామంది. నువ్వు 10 మందిని తీసుకురా, నేను 10 మందిని తీసుకొస్తా, నీ వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి. ఇవన్నీ అవ్వదు. ఇలా వేరే వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసుకొని చెప్పేవాళ్ళు మంచిగా చెప్పారనుకోండి, లేదు కలిసి ఉండండి ఎట్లా అని, పర్లేదు. కానీ చెప్పేవాళ్ళు కరెక్ట్గా లేరు కదా. ఇక్కడ చెప్పేవాళ్ళు మూర్ఖులు అన్నప్పుడు, అంటే వేరే పర్సన్స్తో కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మూర్ఖులు మూర్ఖంగానే చెప్తారు కదా, లేదు నువ్వు ఇలాగే ఉండు, తగ్గద్దు, నువ్వు ఇట్లానే మాట్లాడు అంటే ఇట్లానే అయిపోతుంది. సో యూనివర్స్ క్లియర్గా చెప్తున్నారండి, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్కి థర్డ్ పార్టీనే కాదు, చెప్పేవాళ్ళు చెడ్డగా, మీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఒంటరితనంతో ఉన్నారు, మీకు సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఇక్కడ. ఓకే, టవర్ మూమెంట్ అనేది మనం యాక్సెప్ట్ చేయకూడదు. టవర్ కార్డ్ అంటే తెలుసు కదా, ఒక హై పొజిషన్లోని సడన్గా కింద పడిపోతాము, పైకి లేచే సిచ్యువేషన్ ఉండదు ఇంకా. సో మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. నేను ఇదే ఖచ్చితంగా మీకు చెప్తా, ఓకేనా? సో యాన్సెస్టర్స్ నెక్స్ట్ ఈరోజు మనం ఇంకోటి ఏంటి అంటే స్పిరిట్ యానిమల్స్ కూడా ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే ఈరోజు చాలా స్ట్రాంగ్ రీడింగ్ వచ్చింది నాకైతే. సో స్పిరిట్ యానిమల్స్ ఏం చెప్తారో కూడా చూద్దాం. మీ స్పిరిట్ యానిమల్స్ ఒక 3 కార్డ్స్ అయితే తీసుకుందాము. అండ్ యాన్సెస్టర్స్ డెక్ నుంచి చూస్తున్నప్పుడు అందరూ గమనిస్తున్నారు కదా, క్లియర్గా మనకి మెసేజెస్ ఏంటంటే చాలా ర్యాండమ్గా వచ్చింది మెసేజే వస్తున్నాయి.
సో ఈరోజు ఏం చెప్తారో యాన్సెస్టర్స్ చూద్దాము. ఓకే, యాన్సెస్టర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్స్కి? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గైడ్ చేయండి. నా తరపు నుంచి మీరు గైడ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సెల్ఫ్ లవ్. ఇప్పటివరకు నేనేం చెప్పాను? మీరు స్ట్రాంగ్గా ఉండాలని అన్నాను కదా. ఇప్పుడు మీ ఎదురుగానే నేను షఫిల్ చేసి మరి కార్డ్ తీశాను. ఎందుకు చెప్తున్నారు? సెల్ఫ్ లవ్ అనేది మిమ్మల్ని మీ గురించి ఆలోచించుకోమంటున్నారు. మిమ్మల్ని మీకు మీరు లవ్ చేసుకోవాలని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి, మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, మీకు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీ గురించి మీ ఎదురుగా షఫిల్ చేసి నేను కార్డ్ తీసాను. ఫస్ట్ కార్డు సెల్ఫ్ లవ్ వచ్చింది. సో దాన్ని బట్టి ఆలోచించండి ఇప్పుడు మీరు ఎలా ఉండాలి. మీకు అర్థమైంది కదా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి కాదు, మీ గురించి ఆలోచించుకోండి. మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా పెళ్ళి కాకపోయినా కూడా ఓకే, మీకు మీ సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అంట. మీ సెల్ఫ్ అవేర్నెస్ అనేది జరగాలంటున్నారు. ఎందుకంటే అవేర్నెస్ అంటే తెలుసు కదా, మీలో మీకు చేంజ్ రావాలి, మీ గురించి మీకు తెలియాలి, మీరు స్ట్రాంగ్ అవ్వాలి. మీరు ఒకరు చెప్పితే కాదు, మీరే ఇంకొకరికి చెప్పేలాగా రావాలి. ఇప్పుడైతే ఏదైతే ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. ఓకే, మీరు యాక్సెప్ట్ చేయాలి, మీకు మీరు చేంజ్ అవ్వాలి. అప్పుడు మీ ఇంటెన్షన్స్కి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి, ఓకే, మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మీ పర్సన్ వస్తారా లేదా, వస్తే ఉంటారా లేదా, వస్తే ఎన్నాళ్ళు ఉంటారు అనేది మీ ఇంటెన్షన్స్కి ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్. ఈరోజు ఇదే మన అఫర్మేషన్. ఐ లవ్ మై సెల్ఫ్. ఓకే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఓకే కదా, ఇది మన ఈరోజు అఫర్మేషన్. సో సైన్స్ ఇచ్చారు పర్టికులర్గా మిథునం, తుల, కుంభరాశి. స్నీకి చూడండి, మీ పర్సన్ ఇది థర్డ్ పార్టీ, ఇద్దరు ఒక స్నేక్ లాంటి ఒక పెద్ద భయంకరమైన పాయిజన్ ఉన్న స్నేక్ ల్యాబ్, ఒక పాము విషం ఎంత భయంకరమండి. ఆ టైపు మెంటాలిటీ అంట. ఫేక్ పీపుల్ అని చెప్తున్నారు. తనని తాను హైడ్ చేసుకుని, అంటే తన ఒరిజినాలిటీని హైడ్ చేసుకొని మీ దగ్గర ఇప్పుడు మనకి యూనివర్స్ మెసేజెస్లో ఏమొచ్చినాయి, తను చాలా నిజాలు దాచిపెట్టారని చెప్పాను కదా. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ యాన్సెస్టర్స్ కూడా అదే చెప్తున్నారు. తనని తాను హైడింగ్ దెమ్సెల్వ్స్, తనలో ఉన్న ఒరిజినాలిటీ దాచి మీ దగ్గర ఒక ఫేక్ పాజిటివ్ వైబ్ అనేది తీసుకొచ్చారు. అంటే మిమ్మల్ని తన్ని చాలా మంచి వాళ్ళు అన్నట్టు నమ్మించడానికి ట్రై చేశారు. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ నుంచి, మీ పర్సన్ నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకేనా. ఎమోషన్స్, మీరు ఇలా ఉన్నారు ఇప్పుడు, మీ సిచ్యువేషన్ ఇది. ఎమోషన్గా చాలా ఎమోషన్స్లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఓకే, ఇది మీ మెసేజ్ అండి, ఓన్లీ మీకోసం మాత్రమే. ఎమోషన్స్ అన్నిటినీ తీసి పడేయాలి. ఒక రెయిన్బో లాగా మీరు ఒక అలలాగా ఎగిసి పడాలి. సో మీలో చేంజ్ రావాలి అంటే సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. ఓకే, సో యాన్సెస్టర్స్ చెప్పే మెసేజెస్ని మీరు కేర్లెస్గా తీసుకోవద్దండి. ఓకే, నేను అందుకే ప్రతిరోజు కూడా నేను ఇది తీసుకుంటున్నా. ఇవి నేను కూడా యూజ్ చేసుకుంటా. మీరు ఇలా ఉండండి, మీ ఎమోషన్స్ని కట్టి పడేయండి.
మీరు మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఈ థర్డ్ పార్టీ ఆర్ మీ పర్సన్ నుంచి కేర్ తీసుకోవడానికి, జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళని అసలు లెక్క చేయొద్దు, కేర్ చేయొద్దు, అసలు దూరం పెట్టండి. ప్రజెంట్ మీరు అసలు ఏమంటారు, వాళ్ళు కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఇట్లాంటివి చేయొద్దు. అప్పుడు మీకు రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి, యూనియన్ కార్డ్ వచ్చింది. రికన్సిలేషన్, కమింగ్ బ్యాక్, సెకండ్ ఛాన్స్, రీబిల్డింగ్. ఎంత మంచి మెసేజెస్ వస్తున్నాయి అసలు. ఓకే, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? నాకు కమెంట్ చేసి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఎస్, నేను యాన్సెస్టర్స్ మెసేజెస్ని, నా పూర్వీకుల మెసేజెస్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఎంతమంది చెప్తారు? నేను వెయిట్ చేస్తా. ఈ కమెంట్ కోసం మాత్రం, మీ సెల్ఫ్ లవ్ అఫర్మేషన్ అండ్ ఈ కమెంట్ కోసం మాత్రం నేను వెయిట్ చేస్తానండి. ఎస్, నేను నా యాన్సెస్టర్స్ ఇచ్చే మెసేజ్ని, నా పూర్వీకులు ఇచ్చే మెసేజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను చేంజ్ అవుతాను అండ్ నన్ను నేను సెల్ఫ్లో చేసుకుంటాను, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పి ఎంతమంది చెప్తారు? ఎవరైతే చెప్తారో వాళ్ళు మాత్రమే స్ట్రాంగ్గా ఉంటున్నారండి. ఎవరైతే ఎఫర్మేషన్ చెప్పట్లేదో వాళ్ళు స్ట్రాంగ్గా లేరని దాని మీనింగ్. అంటే మీరు కమెంట్ చెయ్యట్లేదు అని కాదు నేను అనేది, చెయ్యలేని పొజిషన్లో ఉన్నారు మీరు. అంటే మీకు మీ మనసు అలాగా ఎమోషన్స్తో నిండిపోయి ఉంది. ఇక్కడ అదే చెప్తున్నారు. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్ నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నేను సెల్ఫ్లో చేసుకుంటున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి క్లైమ్ చేసుకుంటున్నాను అని చెప్పి స్ట్రాంగ్గా ఉన్న పీపుల్ మాత్రమే మెసేజ్ కమెంట్ చేయగలుగుతున్నారు. నేను అందుకే ప్రతిరోజు చెయ్యండి ఇందుకే చెప్తాను. ఒక కమెంట్ చేయడం వల్ల ఛానల్కి వచ్చే యూజ్ ఏమీ లేదండి. ఒక లైక్ చేస్తే యూజ్ వస్తుందేమో కానీ లైక్ చేయడం వల్ల యూజెస్ వస్తాయి. బట్ కమెంట్ చేయడం వల్ల ఛానల్కి ఏం యూజ్ లేదు, మీకు మాత్రమే యూజ్ ఉంటుంది. ఆ కమెంట్ చూసిన వేరే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ వైబ్ వస్తుంది అంతే తప్ప ఛానల్కి వచ్చే యూజ్ లేదు. సో నేను అదే చెప్తున్నా, ఇది ఛానల్ కోసం కాదండి, మీకోసం. ఓకే, స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో ఇది ఎంతమందికి గుర్తుంది? సైన్స్, స్పిరిచువల్ కాంటాక్ట్స్, థ్యాంక్స్, టెలిపతిక్, డ్రీమ్స్ ఆఫ్ దెమ్. ఇది ప్రతిరోజు మనకు వస్తుంది. యాన్సెస్టర్స్ మనకి రోజు చెప్తున్నారు. ప్లీజ్, నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను. మీకు ఆల్రెడీ ఈ కార్డుకి మీనింగ్ తెలుసు. ఆయన ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి ప్రే చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీకు ఇష్టమైన సాంగ్స్ వింటారా? ఒకవేళ సాంగ్స్ ఇష్టం లేదు అంటే మీకు ఇష్టమైన పని చెయ్యండి. నాలా ముగ్గులు పెడతారా? లేకపోతే ఏదేదో పిచ్చి వంటలు ట్రై చేస్తారా? మీ ఇష్టం, మీకు ఏ చెయ్యాలనిపిస్తే చేసేయండి. బట్ మీరు మీ ఎమోషనల్ ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడాలి, స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే, అప్పుడు మీ పర్సన్కి మీరు టెలిపతి వేలో కనెక్ట్ అవుతారు. ఆ పర్సన్ సిచ్యువేషన్ ఏంటో మీకు కళ్ళకు ముందు కనిపించేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు అలా స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం స్పిరిట్ యానిమల్స్ ఏం చెప్తున్నారో చూద్దాము. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ మిథునం, తుల, అక్వేరియస్ మాత్రమే, కుంభరాశి వాళ్ళకి మాత్రమేనా అని మీరు అనగచ్చు. కాదండి, ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఈ మెసేజెస్ అనేది ఇది ఎక్కువ ఈ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళకి వర్తిస్తుంది. బట్ యూనివర్స్ గైడెన్స్లో ఆల్మోస్ట్ అన్ని సైన్స్ నాకు కనిపించాయి. సో అందరికీ ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో, మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ అనేది మీకు రిలేటెడ్గా అనిపిస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. సో ఈ రీడింగ్తో ఈ సైన్స్ మాత్రమే అని మీరు మళ్ళీ భయపడద్దు. ఓకే, సో స్పిరిట్ యానిమల్స్ ఏం చెప్తున్నారు? నాకు ఎందుకు ఈరోజు చాలా స్ట్రాంగ్ వైబ్ వచ్చింది ఈ రీడింగ్. అసలు యాక్చువల్లీ చాలా షార్ట్ రీడింగ్ చేద్దాం అనుకున్నా, 15 minutes అట్లా. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్మోస్ట్ 40 minutes వరకు వచ్చేసింది మనకి. దాన్ని బట్టి చూడండి ఎంత స్ట్రాంగ్ వైబ్రేషన్ వచ్చిందో. ఓకే, 1 minute. యా, లయన్, వావ్, ఆర్మాడిల్లో, ఎలుక, బ్యాట్. యా, ఇప్పుడు ఫస్ట్ ఈ 3 ఎందుకు తీసాను అంటే ఇక్కడ చాలామంది, కొన్ని వేల మంది ఈ రీడింగ్ చూస్తారు. సో
ఒకే యానిమల్ అందరికీ వర్తించదు కదా, అందుకని 3 ర్యాండమ్గా నేను తీసుకున్నాను. సో ఫస్ట్ లయన్, ఈ 3 మెసేజెస్ అందరికీ వర్తిస్తుందండి, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ లయన్, సెల్ఫ్ కంట్రోల్, కరేజ్, సెల్ఫ్ కంట్రోల్ అని చెప్తున్నారు. ప్రతి మెసేజ్ ఎంత రిలేటెడ్గా వచ్చింది మనకి. యూనివర్స్ డెక్ నుంచి మీకు మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పారు, ఓకే. నెక్స్ట్ యాన్సిస్టర్స్ డెక్ నుంచి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు స్పిరిట్ యానిమల్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని చెప్తున్నారు. మీకు ఇప్పుడు రిలేటెడ్గా అనిపించిందా రీడింగ్? అసలు రీడింగ్ చేస్తే ఇట్లా ఉండాలి, రేవతి రీడింగ్ చేస్తే ఇలానే ఉంటుంది, రిలేటెడ్గా వస్తాయి అంతే మెసేజెస్ ఎప్పుడు కూడా. నాకు కొంచెం ఇలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యా, యు నీడ్ టు రీక్లైమ్ ద హిడెన్ పవర్ విత్ ఇన్. మీలో ఒక హిడెన్ పవర్ ఉందట. ఈ లయన్ చెప్తున్నారు, మీ స్పిరిట్ యానిమల్, వన్ ఆఫ్ ద స్పిరిట్ యానిమల్ మీకు చెప్తున్నారు మీలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది, హిడెన్ పవర్ ఉంది. అంటే మీ లోపల, మీ గుండెలో, మీ లోపల ఒక మీకు తెలియని ఒక టాలెంట్ ఉందండి. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీకు తెలియని ఒక పవర్ ఉంది. ఏదో మూవీలో అంటారు, నాకు మూవీ ఐడియా రావట్లేదు, నేను చాలా తక్కువ చూస్తాను యాక్చువల్లీ మూవీస్, చాలా తక్కువ. నీ వెనక ఏదో శక్తి ఉందమ్మా, ఏదో పవర్ ఉంది, లేకపోతే ఏదో అదృశ్య పవర్ ఏదో సంథింగ్ ఏదో చెప్తారు కదా, నాకు గుర్తుకు రావట్లే. నీ వెనకాల ఏదో శక్తి ఉందమ్మా అని చెప్పి అంటారు ఒక క్యారెక్టర్, ఒక ఆమెతో. అట్లా మీ శక్తి గురించి మీకు తెలియట్లేదు, మీ పవర్ గురించి మీకు తెలియట్లేదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నప్పుడు, మీకు మీరు సెల్ఫ్ స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే ఇది తెలుస్తుంది, ఓకేనా. మీకు అర్థమవుతుంది కదా. సో మీలో ఉన్న ఆ కరేజ్ ఏంటో తెలుసుకోండి, మీలో ఉన్న ఆ సెల్ఫ్ లవ్ ఏంటో తెలుసుకోండి. యాక్చువల్లీ ఇలాంటివి పర్సనల్ రీడింగ్స్లో వస్తాయండి. చాలామంది అడుగుతారన్నమాట, ఎక్కువగా స్టూడెంట్స్ కానీ లేకపోతే యూత్, ఐ మీన్ 30+ అంటే 30+ అంటే యూతే కదా. సో మ్యాక్సిమం కొంచెం బిలో 40 ఏజ్లో ఉన్నవాళ్ళు, అంటే 40 కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువగా అడుగుతారు, మేడం నాకేదో ఒక పవర్ ఉందనిపిస్తుంది నాలో, అప్పుడప్పుడు నాకు ఎందుకో తెలుస్తుంది, నాకు తెలియట్లేదు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి పర్సనల్ రీడింగ్ తీసుకుంటారు. నేను వాళ్ళని డీప్ రీడింగ్ చేసి చెప్తానన్నమాట. మీరు ఇది ఎందుకంటే ఇది ఎలా తెలుస్తుందో తెలుసా అండి, వాళ్ళ పాస్ట్ లైఫ్ చూసినప్పుడు, అంటే గత జన్మ చూసినప్పుడు ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని చెప్పట్లా, జస్ట్ మీకు అలా ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్తున్నా, ఇలాంటివి మన గత జన్మలో మనం ఏంటో తెలిస్తే ఈ జన్మలో మనం చేయాల్సిన విషయాలేంటో, మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి, మన ధ్యేయం ఏంటి, ఓకే, మన గోల్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇది మీకు మీరు కూడా తెలుసుకోవచ్చండి. మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి, మీ పాస్ట్ లైఫ్ అంతా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈవెన్ నా గురించి కూడా నేను చూసుకుంటాను, నా పాస్ట్ లైఫ్ ఏంటో నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది, నేను తెలుసుకుంటాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ, ఓకే. సో మీలో ఉన్న కరేజ్ ఏంటో తెలుసుకోండి, మీలో ఉన్న ఆ హిడెన్ పవర్ ఏంటో తెలుసుకోండి, మీలో ఉన్న అద్భుత శక్తి ఏంటో తెలుసుకోండి, ఓకేనా. లయన్ అంటే రాజులకి రాజు, రారాజు అంటారు కదా, మృగరాజు, అడవికి రాజు కదా. సో ఇది మాత్రం ఇంపార్టెంట్ మెసేజ్, మీరు అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, స్ట్రాంగ్ ఉండండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఓకేనా. నెక్స్ట్ ఎలుక, ఆమ్డిల్లో, ఓకే, అంటే ఎలుక, టఫ్నెస్ బౌండరీస్. మీరు మీ చుట్టూ ఒక బౌండరీ పెట్టేసుకున్నారు, ఎవరో పెట్టింది కాదు, మీరే పెట్టేసుకున్నారు, చాలా టఫ్గా పెట్టేసుకున్నారు, దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అంటే మీరు ఏదైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో, ఇంక నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే అన్నట్టుగా మీకు తెలియకుండానే ఒక బౌండరీ క్రియేట్ చేసుకున్నారు మీలో మీరు. అందువల్ల మీరు ఇంకా ఎమోషన్స్గా అయిపోతున్నారు. ఇక్కడ మనకి మెసేజ్ వచ్చింది చూడండి ఇక్కడ, అందుకే ఇంత ఎమోషన్గా మీరు అయిపోతున్నారు. ఆ బౌండరీని ఫస్ట్ రిమూవ్ చేసేయండి, అరెస్ట్ చేసేయండి, తుడిచేయండి, ఓకే. యు నీడ్ టు విత్ ద హెల్ప్ ఆఫ్
అదర్స్ డిఫెండ్ యూ. ఇప్పుడు మీకు వేరే వాళ్ళ హెల్ప్ అవసరం అని చెప్తున్నారు. ఎందుకంటే సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనేది అది ఈజీ టాస్క్ కాదు, అది నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్ కాదు ఖచ్చితంగా. బట్ మీకు ఒక హిడెన్ పవర్ అనేది ఉంది, మీలో ఒక అదృశ్య శక్తి అనేది ఉంది. ఖచ్చితంగా మీరు సెల్ఫ్ లవ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ నేను తెలుసుకోలేకపోతున్నాను నా హిడెన్ పవర్ని, నాలో ఉన్న అదృశ్య శక్తిని నేను తెలుసుకోలేకపోతున్నాను, నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోలేకపోతున్నాను అంటే మీకు డీరెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా నాకు ఈ మనిషి నమ్మకం ఉన్నారు అనిపిస్తుంది కదా, వాళ్ళని సలహా అడగడానికి ట్రై చేయండి. నేను ఎమోషనల్ బ్యాగేజ్లో నుంచి బయటపడాలి, సలహా ఇస్తారా అని ఎవరైనా కొంచెం పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళని అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరూ పర్సనల్ రీడింగ్ తీసుకోలేరు కదా. సో మీరు ఒక పెద్ద ఏజ్లో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, కొంచెం మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని హెల్ప్ తీసుకోండి మీ గురించి ఏంటో మీకు తెలుసుకోవడానికి. ఓకేనా. నెక్స్ట్ నింబుల్ బ్యాట్. బ్యాట్ అంటే తెలుసు కదా మీకు. సో చేంజ్, ఫ్లెక్సిబిలిటీ, మీలో చేంజెస్ రావాలని చెప్తున్నారు, ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన రీడింగ్ అంటే నాకు నిజంగా చాలా ఒక గూస్ బంప్లా వస్తుందండి. నేను ఇలాంటి రీడింగ్ ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి మన ఛానల్లో చేశాను, మళ్ళీ సెకండ్ టైం ఇదే. అప్పుడు నాకు ఎందుకో నా యాన్సిస్టర్స్ నాతోనే ఉన్నట్టు, నన్ను టచ్ చేస్తున్నట్టు చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. నా ఒళ్ళంతా చాలా కూల్ అయిపోయింది, నా బాడీ అంతా. ఎంత అద్భుతమైన రీడింగ్ అంటే ఆ రోజు నాకు మళ్ళీ ఇదే ప్రెజెన్స్ వస్తుంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా అసలు. ఇది ఎవరైనా మిస్ అయ్యారు అంటే నిజంగా వాళ్ళు అన్లక్కీ ఫెలో అండి. నేను అంటే సారీ అట్లా అనకూడదు, సారీ. బట్ ఈ రీడింగ్ అసలు ఎవ్వరు మిస్ అవ్వకూడదు. చూసిన వాళ్ళందరూ చాలా 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 లక్కీ ఫెలోస్ తెలుసా. ఎంతమంది చూస్తారేమో తెలీదు. అంటే చాలామంది ఏంటంటే థంబ్నెయిల్ చూసి లోపల రీడింగ్ ఏంటో తెలుసుకుంటారు. నేను ఒకటి చెప్పనా అండి, థంబ్నెయిల్ చూసి ఎప్పుడు కూడా మోసపోకూడదు. అది మూడు ఉన్నప్పుడు ఒకలాగా పెడతా ఉంటాను. ఇప్పుడు నేనే కదా, ఎవరైనా అంతే అండి. బట్ లోపల ఏం మెసేజ్ ఉందో తెలుసుకోవాలి. ఒకసారి ఏంటంటే మనలో ఉన్న, ఇప్పుడు నేను కూడా ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను అని అనుకోకూడదు. నేను కూడా సమ్ డిస్టర్బెన్స్లో ఉండొచ్చు, ఏదో పెడదాంలే థంబ్నెయిల్ అన్నట్టుగా పెట్టేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే లోపల మెసేజ్ ఏముందో కూడా చూసి తెలుసుకోరు. థంబ్నెయిల్ ఇలా ఉంది కదా, మనకి ఎందుకులే, మనకి యూజ్ అవ్వదేమో, మనకు అవసరం లేదేమో అనుకుంటారు చాలామంది తెలుసా. సో నేను అదే అనుకుంటా, ఓకే థంబ్నెయిల్ చూసి మనకి వ్యూస్ తక్కువ వచ్చినాయిలే, ఓకేలే అనుకుంటా. బట్ నిజంగా చెప్తున్నానండి హార్ట్ఫుల్గా, ఈరోజు ఈ రీడింగ్ ఎవరైనా మిస్ అయ్యారు అంటే వాళ్ళు అన్లక్కీ ఫెలో. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో లక్కీ ఫెలోస్ అండి, వన్ ఆఫ్ ద లక్కీ ఫెలో ఈ 2025 ఇయర్లో. సీరియస్లీ చెప్తున్నా. సో ఇప్పుడు బ్యాట్ ఏం చెప్తున్నారు, యు నీడ్ టు హ్యావ్ ద కరేజ్. సేమ్ ఇదే మెసేజ్ చెప్తున్నారు, టు ఫేస్ ద డార్క్నెస్ విత్ ఇన్ యూ. చీకటిని మీరు ఫేస్ చేయాలి అంటే మీలో కరేజ్ రావాలి, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ రావాలి, మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, మిమ్మల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, మీలో ఉన్న చుట్టూ మీరు పెట్టుకున్న బౌండరీస్ని ఎరేజ్ చేసేసి తీసేయాలి, దాన్ని తుడిచేయాలి. అప్పుడు మీదేదైతే చుట్టూ చీకటి ఉందో అది మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకేనా. సో లయన్, ఆమ్డెలో, బ్యాట్, సింహం, ఎలుక, గబ్బలం ఏం చెప్పినా కూడా మన కోసమే. అంటే ఈ స్పిరిట్ యానిమల్స్ మీకు. ఈ రీడింగ్ యాక్చువల్లీ నాకు కూడా వర్తిస్తుంది తెలుసా. ఇది యాన్సెస్టర్స్ డెక్ నుంచి వచ్చిన మెసేజెస్, కానీ ఇది కూడా, ఇది నేను కూడా క్లైమ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ. ముఖ్యంగా స్పిరిట్ యానిమల్స్ చెప్పింది నేను క్లైమ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే యాన్సెస్టర్ డెక్లో రీయూనియన్ కోసం నేను చూడట్లేదు. నెక్స్ట్ ఏంటంటే నాకు థర్డ్ పార్టీ లేరు కాబట్టి ఇది కొంచెం సెల్ఫ్ లవ్ వరకు మాత్రమే నేను క్లైమ్ చేసుకుంటున్నా. ఇది 3 కూడా నేను క్లైమ్ చేసుకుంటున్నాను. ఇది నాకు కూడా అవసరం ఇప్పుడు. సో ఈ రీడింగ్ అసలు మిస్ అవుద్దండి. నేను ఎందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాట్లో ఎందుకో తెలియట్లా, నా మాటల్లో తెలుస్తుందో లేదో మీకు అర్థం కావట్లేదు, కానీ నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానండి. ఇది మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ రీడింగ్ మీకోసం చేశాను కదా, మీ వల్లనే నాకు కూడా ఒక మంచి మెసేజ్ వచ్చింది. అండ్ నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను నా యాన్సిస్టర్స్ ప్రెజెన్స్ని నేను ఫీల్ అవ్వగలిగాను. సో మీకు నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, ఎవరికైనా ఈ మెసేజ్ చూపించండి, ఈ రీడింగ్ ఎవరికైనా చెప్పండి అని, షేర్ చేయండి అని చెప్పానే కానీ పర్టికులర్గా ఎవరికైనా అవసరమైన వాళ్ళకి చెప్పండి అని చెప్పలేదు. నేను ఫస్ట్ టైం చెప్తున్నానండి. ఈ రీడింగ్ని మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి ప్లీజ్. ఓకేనా? ప్లీజ్, నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా అద్భుతమైన రీడింగ్ ఇది. ఓకేనా? ప్లీజ్ మర్చిపోద్దు. అండ్ ఏంజల్స్ ఏంటో ఒక్క సింగిల్ మెసేజ్ తీసుకుందాము ఏంజల్స్ నుంచి. ఓకేనా? సో ఏంజల్స్ ఏం చెప్తున్నారు, వెయిట్ చేయమంటున్నారు. ఇది షఫల్ చేస్తుంటే పడిపోయింది. సో వెయిట్ చేయమంటే నేను ఇందాక ఏం చెప్పాను, మీకు మీరుగా కాంటాక్ట్ చేయొద్దు మీ పర్సన్ని, మీకు మీరుగా మాట్లాడడానికి ట్రై చేయొద్దు, వెయిట్ చేయండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని మీ బౌండరీస్ అన్నిటిని అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పుడు ఫస్ట్ ఆ తర్వాత మీరు మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు. మీరు ఇప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకేనా? సో ఇదండి ఈరోజు రీడింగ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి మంచి రీడింగ్ వచ్చినందుకు. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రిజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఐ లవ్ మై సెల్ఫ్. నేను నా యాన్సెస్టర్స్ ఇచ్చిన మెసేజెస్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్, గ్రాటిట్యూడ్ అని చెప్పండి. ఓకేనా? మీరు ఎంతమంది యాన్సెస్టర్స్ మెసేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారో నేను కామెంట్స్లో చూస్తాను ఈరోజు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.